आइलैंडर्स के लिए एक खुशखबरी। अब सर्जरीज के लिए नहीं जाना पड़ेगा आप लोगों को, आइलैंड से बाहर नहीं करना पड़ेगा ज़रूरत से ज़्यादा पैसे खर्च, क्योंकि अब अपोलो क्लिनिक 11 चरमा में आ चुका है मॉड्यूलर ओटी और आईसीयू फैसिलिटीज, जहां पर सारी सर्जरीज एंड ट्रीटमेंट अवेलेबल हैं। अब सर्जरीज के लिए पोर्ट ब्लेयर और चेन्नई के डॉक्टर्स रहेंगे आपके लिए, तो फिर घर से इतनी दूर क्यों जाए। అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నీకు ప్రజల పట్ల మానవత్వం అనేది ఉంటే నువ్వు ఈరోజు జరుగుతున్న ఈ వరద బాధిత సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు సేవ చేయాల్సింది పోయి ఆ యొక్క ప్రజలను పరామర్శించడానికి వెళ్ళిన మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు మీ నాయకులు చేసినటువంటి ఆక్రమణలే ఈ యొక్క స్ప్లెడ్కు కారణాలయ్యాయి. ఎందుకంటే విచ్చలవిడిగా బరి తెగించి మీ నాయకులు నాలాలను, కాలువలను, వాగులను, వంకలను అన్నింటినీ కూడా ఆక్రమణలు జరిపి ఈరోజు మీరా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు కొంచెమైనా ఇంకిత జ్ఞానం అనేది నీకు, నీ పార్టీ నాయకులు ఉంటే ఈ విధంగా మాట్లాడరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నీకు కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉంటే ఈ విధంగా మాట్లాడే విధానమే నీకు తెలియట్లేదు. ఎక్కడ ఏ కలుగులో పండుకొని ఉన్నావు 3 రోజుల వరకు, ఈరోజు బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా పాలకపక్షం మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏ రోజైనా నువ్వు అసెంబ్లీకి వెళ్ళావా? ఈ 3 నెలల్లో పార్టీకి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రోజైనా సభకి వెళ్ళి సభలో నీ యొక్క డిమాండ్స్ని కానీ నువ్వు తలపెట్టినటువంటి కార్యాచరణ కానీ ఎప్పుడైనా ప్రజల పక్షాన మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? సిగ్గు, శర్మం, లజ్జ ఉంటే ఈ విధంగా మాట్లాడు. కానీ ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళే ఏ ముఖం పెట్టుకొని నువ్వు వెళ్తున్నావు? ఎందుకని నువ్వు వెళ్ళావో కారణాలు మర్చిపోయి ప్రజలకు ఓదార్చడం మానుకొని బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు అంటే నీ యొక్క రాజకీయ చరిత్ర అనేది ఏంటనేది ప్రజలకు తెలుస్తూ ఉంది. కనుక ఇటువంటి అవాకులు చవాకులు మానుకొని చేతనైతే సహాయం చేసి ప్రజలను ఆదుకోండి. ఎందుకంటే ఈరోజు కష్టాల్లో ఉన్నారు, విలవిల్లాడుతున్నారు జలవలయంలో చిక్కుకొని ప్రజలు. ఈ యొక్క ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అభాండాలు వేయడం కాదు కావాల్సింది, మానవత్వం కావాలి. మనస్ఫూర్తిగా నువ్వు ప్రజలకు సేవ చేసే సంకల్పమే నీలో కానీ నీ నాయకులకు కానీ ఉంటే మీరు మానవతా దృక్పథంతో ప్రజలకు చేయూతను అందించేసి ఆ తర్వాత నువ్వు ఏదైనా విషయం ఉంటే మాట్లాడవచ్చు. దానికి మేమేం కాదనట్లా. ఏంటంటే ఈ యొక్క విపత్తులు ఎవరికి చెప్పిరావు. ఇటువంటి సమయంలోనే ప్రజలకు ఓదార్పునిచ్చి వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, ఇండ్లు పోయాయి, సామాన్లు పోయాయి, ఎంతోమంది ఈ జలవలయంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. పశుగణం వెళ్ళిపోయింది. ప్రతి విషయంలో కూడా నష్టాలు జరుగున్నాయి. వాళ్ళను ఏదో ఒక విధంగా ఓదార్చి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉంది. కానీ మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారో కొంచెమైనా సిగ్గు, శర్మం, లజ్జ ఉంటే ఈ విధంగా మాట్లాడరు. కొంచెమైనా ఎప్పటికైనా మారు, నీకు భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ తరఫున ఎన్ మాణిక్రావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు అండమాన్ నికోబార్ టీడీపీ. सब कोई डॉक्टर भी, नर्स भी, वो जो हाउस कीपिंग है, सब कोई हम लोग का बढ़िया से सेवा प्रदान करे. अच्छा है सब कुछ? नहीं, सब कुछ अच्छा है सर. सब अच्छा से हुई, सब स्टाफ भी सब अच्छे हैं, सब बढ़िया से करे. हम लोग बहुत हैप्पी है, खुशी है.